హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అయినటువంటి జనరల్ సైన్స్ నుండి బయాలజీలోని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్స్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్లో మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ యొక్క డేటాను స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ యొక్క డేటాని కంటిన్యూ చేస్తూ ఆ యొక్క టోటల్ డేటాని అయితే ఫినిష్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఓకే, సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లోని ఒక డైజెస్టివ్ సిస్టమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా. సో ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ క్లాస్ చూడలేదు దయచేసి వారందరూ కూడా ఆ యొక్క ప్రీవియస్ క్లాస్ చూస్తే మీకు యొక్క కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా ఈ రోజు యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, ద సైడ్ ఆఫ్ ద కంప్లీట్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాటీస్. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొవ్వును పూర్తిగా జీర్ణం చేసేటటువంటి ప్రదేశం ఏమిటి? సో మనకి ఒక కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు వీటన్నిటిని కూడా మెత్తగా మొత్తం ఆ యొక్క లవణాలతో వాటన్నిటితో డేటా కలిగి ఉంటుంది కదా. సో మనం తీసుకున్నటువంటి ఆహారం, ఇక్కడ నోటి నుంచి ఆహారం తీసుకుంటాం కదా. సో నోటి నుంచి ఆహారం తీసుకున్నటువంటిది ఒక ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలో వచ్చి మనకి ఇక్కడ జీర్ణం అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది, చిన్న పేగులోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా, చిన్న పేగులో మనకు ఒక ఆంత్ర సూచకాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయి, ఈ యొక్క కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు అండ్ అదేవిధంగా మనకి ఒక కొవ్వును మొత్తాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే వాటిని డేటా అనేది కన్వర్ట్ చేస్తాయి. సో ఇక చిన్న పేగులో తీసుకున్నటువంటి ఈ యొక్క జీర్ణ ఎంజైమ్ల ద్వారా ఈ యొక్క చిన్న చిన్న కణాలుగా, చిన్న చిన్న ప్రమాణాలుగా అదైతే విచ్ఛిన్నమైపోవడం జరుగుతుంది. దీంట్లో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంది, కార్బోహైడ్రేట్లు కదా. మరి కార్బోహైడ్రేట్లు ఎట్లా మారుతాయి, ఎమలైజ్ ద్వారా గ్లూకోజులుగా, ఫ్రక్టోజులుగా విచ్ఛిన్నం అవుతాయి చిన్న పేగులు. ప్రోటీన్లు ఏమవుతాయి, ప్రోటేజులు అనేటటువంటి ఎమినో ఆమ్లాలుగా మారడం జరుగుతుంది. మరి యొక్క కొవ్వు అనేది ఏమవుతుంది, కొవ్వు ఆమ్లాలుగా మరియు గ్లిజరాలుగా అయితే మారడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక చివరికి మిగిలింది ఏంది, నీరు అండ్ అదేవిధంగా ఎలక్ట్రోలైట్లు. ఆ యొక్క నీరు ఎలక్ట్రోలైట్లు ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇగో ఈ యొక్క పాత నుంచి ఒక పెద్ద పేగు నుంచి ఇక్కడ ఈ యొక్క ప్రాసెస్ లో భాగంగా వాటరు అండ్ అదేవిధంగా ఎలక్ట్రోలైట్ల యొక్క శోషణ అనేది పెద్ద పేగులో జరుగుతుంది. రిమైనింగ్ మొత్తం కూడా చిన్న పేగులోనే జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వుని పూర్తిగా విచ్ఛిన్నం చేసి అంటే చిన్న చిన్న అయినటువంటి కణాలుగా మార్చేది చిన్న పేగు, స్మాల్ ఇంటెస్టైన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంజైమ్స్ ఇన్ ద సలైవా బ్రేక్స్ డౌన్ స్టార్చ్ విచ్ ఈస్ ఏ కాంప్లెక్స్ మాలిక్యూల్ టు గివ్ సింపుల్ షుగర్. సో లాలాజలంలోని ఈ కింది ఎంజైమ్లు ఏది సాధారణ చక్కెరను ఇవ్వడానికి సంక్లిష్టమైనటువంటి పిండి పదార్థాన్ని విచ్ఛిన్నం చేస్తుంది? ఓకే, సో ఇక్కడ మనకు ఆ యొక్క పిండి పదార్థాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటిది ఏంటి, లాలాజలంలో మనకి ఇక్కడ ట్రిప్సిన్, ఎమలైజ్, లైపేజ్ అండ్ అదేవిధంగా పెప్సిన్. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నటువంటిది. ఈ యొక్క ఎమలైజ్ అనేటటువంటిది, ఎమలైజ్ ఏం చేస్తున్నా ఈ యొక్క పిండి పదార్థాన్ని మనకు మొత్తం కూడా డెక్స్ట్రీన్ అండ్ అదేవిధంగా మాల్టోజ్గా అయితే విచ్ఛిన్నం చేస్తుంది. ఎందుకంటే ఈ శరీరం ఈజీగా గ్రహించగలుగుతుంది కాబట్టి. ఆ విధంగా మన యొక్క లాలాజలం నుండి ఉండేటటువంటి ఈ యొక్క ఎమలైజ్ అనేటటువంటి ఎంజైమ్ అనేది ఈ యొక్క లాలాజల గ్రంథుల నుంచి విడుదల అవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు జీర్ణ వ్యవస్థలో స్టార్టింగ్ లోనే ఇదైతే రావడం జరుగుతుంది. In which of the following places is the cellulose of food digested by the action of certain bacteria in animals like horses, rabbit, etc. గుర్రాలు, కుందేలు మొదలైనటువంటి జంతువుల్లోని కొన్ని బ్యాక్టీరియా చర్య ద్వారా జీర్ణమైనటువంటి ఆహారం యొక్క సెల్యులోజ్ ఏ ప్రదేశంలో ఉంటుంది? సో ఇక మానవుల్లో యొక్క సెల్యులోజ్ అనేది జీర్ణం కాదు కాబట్టి అంత ఎక్కువ శక్తిని మనం పొందలేము. కానీ ఈ యొక్క వృక్ష భాగాలు ఉండేటటువంటి లేదా మొక్క భాగాల్లో ఉండేటటువంటి గట్టి పదార్థమే యొక్క సెల్యులోజ్. ఈ యొక్క సెల్యులోజ్ అనేది మనకి యొక్క గుర్రాలు, కుందేలు, ఆవులు, మేకలు వీటన్నిటిలో కూడా జీర్ణం అవుతుంది కాబట్టి వాటిలో ఎక్కువ శక్తి అనేది ఉండడం జరుగుతుంది కదా. సో ఈ యొక్క డేటా అనేది దేంట్లో ఉంటుంది అంటే ఇది మనకు సీసం అనే దాంట్లో ఉండడం జరుగుతుంది. సీకం లేదా సీసం అని అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో ఇది పెద్ద పేగు, కోలన్ అంటే పెద్ద పేగు. ఓకేనా, ఇది ర్యాబిట్ సంబంధించింది. సో మానవుల్లో కన్నా తీసుకుంటే గింతే ఉంటుంది. ఓకేనా, అందుకే మానవులు దాంట్లో యొక్క డైజెస్టివ్ సిస్టంలో ఈ యొక్క ఏ డేటా జరగదండి, సెల్యులోజ్ యొక్క జీర్ణాశయ ప్రక్రియ జరగదు కాబట్టి. కానీ అవయవం ఉంటుంది కాబట్టి మానవుడిని నడిచేటటువంటి ఏమంటారు, శ్మశాన వాటిక అని అంటారు. ఈ యొక్క పనిచేయనటువంటి అవయవాలు ఎక్కువగా మానవుని యొక్క శరీరంలో ఉంటాయి. ఎందుకంటే పూర్వకాలంలో మనకంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మనిషి కూడా యొక్క గడ్డి వాటిని తిని బతికిండు. ఇప్పటికి వచ్చేసరికి కాలక్రమంలో మనకి యొక్క జీవ పరిణామం ప్రకారంగా కొన్ని అవయవాలు పనిచేయకపోవడం జరుగుతుంది. ఓకేనా, సో మొసలి వాటిలో ఏముంటుంది, కంటికి మనకు కంటి పైన కాకుండా ఇక్కడ సైడ్ అమ్మటి కూడా ఒక పొర వస్తుంది. కానీ ఇప్పటి రోజుల్లో మనుషులకి ఈ పొర ఎక్కడ ఉంటుంది, ఇక్కడ గిత్తత్ ఉంటుంది, కంటి కలక అన్నట్టు గిత్తత్ ఉంటుంది. ఇది రాదు బయటికి, ఒకప్పుడు వచ్చేది. సో అట్లా ప్రతి ఒక్కరు కూడా కాలక్రమేణా కొన్నిటిని మనం వదిలేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేటటువంటి 20 to 30 years లో ఇంకా చాలా మార్పులు అయితే రాబోతున్నాయి. అంటే జెన్జీ ఇప్పుడు నడుస్తుంది కదా, ఇంకా తర్వాత ఇక మరీ దారుణంగా ఉంటారు. జెన్ ఆల్ఫా, జెన్ బీటా, వాళ్ళది మరీ దారుణంగా ఉంటారు. ఓకే, సో ఆన్సర్ ఏంటిదండి, ఇక్కడ మనకు జరిగేటటువంటి యొక్క ర్యాబిట్ యొక్క ప్రాసెస్ లో భాగంగా మనకి ఒక సెల్లో జీర్ణమైనటువంటి ప్రదేశం ఏంటిది, సీకం లేదా సీసం అని అంటారు. మ్యాచ్ ద ఫాలోయింగ్, మౌత్, టీత్, టంగ్ అండ్ సలైవా.
ఓకే. నోరు యొక్క ప్రాసెస్ గానే తీసుకుంటే నోరు ఏం చేస్తదండి? అసలు ఆప్షన్ చూద్దాం ఇవతల గ్రూప్ 2లో. ఆహారాన్ని నమలడం, ఆహారాన్ని రోలింగ్ చేయడం, మొత్తం ఆహారాన్ని తీసుకోవడం, ఆహారాన్ని మింగడం. ఓకే. సో, మనకు ఫస్ట్ ఆహారాన్ని తీసుకునేది నోరు. మౌత్ అనేది ఆహారాన్ని తీసుకుంటది. అంటే 1 1 సో, ఇక్కడుంది. సో, దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకే. మరి ఆహారాన్ని నమిలేదేంది? దంతాలే గదా! దంతాల నుంచే గదా చూయింగ్ చేసేటటువంటిది. ఓకే. కాబట్టి 2A ఇది కూడా మ్యాచ్ అయింది. నాలుక ఏం చేస్తది? ఆహారాన్ని ఇగో ఇటు సైడ్ ఉండేటటువంటి దంతాల నుంచి ఇటు సైడ్ ఉండేటటువంటి దంతాలకు షిఫ్ట్ చేస్తది. ఓకేనా? సో, ఇటు సైడ్ ఉండేటటువంటి దంతాల నుంచి యువతల సైడ్, యువతల సైడ్ నుంచి యువతల సైడ్, ముందలకి, వెనక్కి మొత్తం కలుపుతా ఉంటది. కాబట్టి రూలింగ్ చేస్తా ఉంటది. సలైవా ఏం చేస్తది? ఆహారాన్ని మింగడానికి, ఆ యొక్క ఆహార వాహికలో ఆహారాన్ని మింగడానికి అండ్ దాంతో పాటు దాని మొత్తాన్ని కూడా ద్రవీకరణం అవ్వడానికి. అంటే మొత్తం కూడా ఏమైతది? ఇదంతా కూడా ఎమలైజ్ అనేటటువంటి ప్రాసెస్ దీంట్లోనే కదా ఉండేది లాలాజలంలో. అది రియాక్షన్ చెందడం జరుగుతుంది ఆ యొక్క ఆహారంతోటి. అక్కడి నుంచి ఆ యొక్క గ్లూకోజులుగా ఆ యొక్క ప్రాసెస్‌ని చేస్తది. జీర్ణాశయంకి వెళ్ళిన తర్వాత అది ఇంకా సింప్లిఫై అయిపోతది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ప్రతి దాని గురించి మనకు తెలిసి ఉండాలి. ప్రతి చిన్న ఐటెమ్ గురించి, బాడీలో ఉండేటటువంటి ప్రతి పార్ట్ గురించి కూడా మనకు ఐడియా ఉంటేనే ఆన్సర్ చేయగలము. జస్ట్ ఐడియాతో పాటు అది ఎక్కడ ఉంటది ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మనకు తెలవాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. టు గెట్ రిడ్ ఆఫ్ ఎ పెయిన్ ఇన్ ద స్టమక్ డ్యూరింగ్ ఇండైజెషన్ పీపుల్ యూజ్ డాష్. అజీర్ణ సమయంలో కడుపులో నొప్పి ఉంటదో ఆ యొక్క నొప్పిని వదిలించుకోవడానికి ప్రజలు డాష్‌ను ఉపయోగిస్తారు. సో, కడుపులో నొప్పి వస్తుందంటే ఆమ్లీకరణం పెరగడం వల్ల. సో, ఆమ్లీకరణం పెరుగుతుంది కాబట్టి దాన్ని తగ్గించాలంటే క్షారీకరణం చేయాల్సి ఉంటది. అంటే క్షారాన్ని యాడ్ చేయాలి. గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటే జఠరరసం. దీన్ని ఏమంటారు? ఆమ్లం అంటారు. అంటే యాసిడ్. కాబట్టి ఇది కాదు. టమాటో కూడా యాసిడే కాబట్టి ఇది కాదు. నిమ్మరసం కూడా యాసిడే కాబట్టి ఇది కాదు. మెగ్నీషియా పాలు. దీని యొక్క పీహెచ్ వాల్యూ ఎంత? 10. కెమిస్ట్రీలో ఎన్నో సార్లు డిస్కస్ చేసుకున్నాం. నేను అప్పుడే చెప్పిన చాలా సార్లు వస్తదండి మెగ్నీషియా మిల్క్ అనేది. బాగా గుర్తుపెట్టుకోవాలి అని. సో, ఇక మెగ్నీషియా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా లిక్విడ్‌ని ఉపయోగిస్తారు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అని అంటారు. సో, ఇది వచ్చేసరికి మనకి ఎట్లా ఉంటది? దీని యొక్క పీహెచ్ వాల్యూ 10 కాబట్టి ఇది చెప్పాలి. ఫాస్ట్‌గా చెప్పాలి. ఏమంటారు దాన్ని? క్షారం అనడం జరుగుతుంది. ఇక్కడ చూడండి. ఫర్ అప్సెట్ స్టమక్ అండ్ ఇండైజెషన్. అదే కదా! స్టమక్ అండ్ ఇండైజెషన్ వాటికి సంబంధించినటువంటి డేటా. సో, ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఆర్ వెల్లీ ప్రెజెంట్? ఈ కింద వాటిలో ఏ భాగంలో ఆంత్ర సూచకాలని ఉంటాయి? ఆంత్ర సూచకాలంటే ఇక్కడ చూడండి. యాక్చువల్‌గా ఈ యొక్క చిన్న పేగు ఏదైతే ఉంటదో, చిన్న పేగు అనేది మనకు సన్నగా ఇట్లా ఉంటది కదా! సో, దీనిలోంచి ఆహారం వెళ్ళేటప్పుడు ఇగో ఈ కొసలు ఓకే. ఈ సైడ్ ఎమ్మటే ఆహారం అంతా మనకు ఆ యొక్క శోషణ జరుగుతది. అంటే వాటిలోంచి కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లు అండ్ కొవ్వులు అవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. ఓకే. మరి ఒక మధ్యలో వెళ్ళేటటువంటి వాటి పరిస్థితి ఏంది? దానివల్ల ఏమైతది? మనకు వేస్టేజ్ అయితది కదా! అంటే ఇంత కష్టపడి ఏదైతే ఎనర్జీని మనం గ్యాదర్ చేసినామో, ఆ ఎనర్జీ అంతా మనకు దక్కకుండానే వెళ్ళిపోతుంది కదా! పెద్ద పేగులోకి వెళ్ళిపోతే పనితనం ఉండదు. ఫలితం ఏముండదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఇగో వీటి ఎక్కువ కాంటాక్ట్ అవ్వడానికి ఇగో ఈ యొక్క సర్ఫేస్ యాక్చువల్‌గా ఇది ఇంటెస్టైన్. ఆ యొక్క గోడకి ఇగో ఈ విధమైనటువంటి నిలువు భాగాలుంటాయి. ఆ ఒక్కొక్క భాగానికి ఇక్కడ చూడండి ఇగో ఈ విధంగా మొత్తం ఉండడం వల్ల ఏమైద్ది? ఆహారం అనేది దీంట్లో చిక్కుకొని వెళ్ళిపోతది. దీంట్లోంచి చిక్కుకొని ఇట్లా వెళ్ళిపోతది. అప్పుడేమైద్ది? ప్రతి అణువు ఏదైతే ఆహారపు అణువు ఉంటదో ప్రతి అణువు నుంచి కూడా మనకు డేటా వస్తది. అంటే వాటిలోంచి ఇదంతా కూడా శోషించుకుంటదన్నమాట. శోషించుకున్నప్పుడు ఏమైద్ది? ఇక్కడ నుంచి ఈ యొక్క ఎర్ర రక్త కణాలు ఏం చేస్తాయి? ఆ యొక్క డేటాని కలెక్ట్ చేసుకుంటాయి. ఆహారం యొక్క డేటాని దాన్ని బ్లడ్‌లో కలిపేసుకుంటాయి. అండ్ దాంతో పాటు చెడు రక్తమైనటువంటి కార్బన్ డయాక్సైడ్‌ని ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాయి. మన సబ్జెక్ట్ కూడా ఇట్నే డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ శ్వాస వ్యవస్థ, తర్వాత జీర్ణాశయ వ్యవస్థ, ఆ తర్వాత మనకు విసర్జన వ్యవస్థ. ఈ విధంగా ఒక ప్రాపర్ ఆర్డర్‌లో డిస్కస్ చేసుకుంటేనే మనకు ఒకదాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుస్తది. ఓకే. సో, ఆన్సర్ ఏంటిదండి? ఈ యొక్క ఆన్సర్ సూచకాలు ఎక్కడుంటాయండి? ఇదంతా కూడా ఇదేంది? చిన్న పేగు కదా! ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. చిన్న పేగులో ఉండడం జరుగుతుంది ఇదంతా కూడా. దీన్ని విల్లి అని అంటారు ఇట్లా. మీరు 'నీమో' సినిమా చూసి ఉంటారు కదా! 'నీమో', 'ఫైండింగ్ నీమో' దాంట్లో కూడా ఇగో ఇదే విధంగా ఉంటాయి. కాకపోతే అయ్యేంటి అంటే అయి పగడపు దిబ్బల్లో ఉంటాయి. ఇదేమో మానవుని యొక్క జీర్ణాశయంలో ఉంటాయి. వాట్ ఈస్ ద రూమెన్? రూమెన్ అంటే ఏంటి? సో, రూమెన్ అంటే ఏంటిది? ఇక్కడ కనిపిస్తుంది ఈ పెద్ద భాగం. ఈ పెద్ద భాగాన్ని రూమెన్ అని అంటారు. సో, ఇది ఆహారాన్ని నిల్వ చేయడానికి కడుపులో ఉండేటటువంటి ఒక గది ఇది. ఓకేనా? కడుపులో ఉండేటటువంటి ఒక పెద్ద గది ఇది. సో, ఇవేం చేస్తది? ఆ యొక్క ఆహారాన్ని తీసుకొని దాని యొక్క కడుపులో ఉంచుకోవడం జరుగుతుంది. దీన్ని మనం పౌంచ్ అని కూడా అనడం జరుగుతుంది. ఇది మనకు ఆహారాన్ని నిల్వ చేయడానికి లేకపోతే హోల్డింగ్ దానికి ఉపయోగించడం జరుగుతుంది. ఇవి నెమరు వేస్తాయి గదా! ఆహారం నెమరు వేస్తాయి గదా! ఇగో దీనిలోంచి తీసుకొని నెమరేస్తాయన్నమాట. ఫస్ట్ ఆహారం దొరకగానే దన్న దన్న తింటాయన్నమాట. మనిషి ఏం చేస్తాడు? తినేటప్పుడే నములుతాడు. అవునా? కానీ ఈ యొక్క ఆవులు, గేదెలు గాని, మేకలు గాని నమలవు. ఫస్ట్ ఏం చేస్తాయి? దన్న దన్న తింటాయి. తిని
ఈ యొక్క రూమెన్లు దాచుకుంటాయి. తర్వాత ఆ యొక్క ప్లేస్లో కూర్చున్న తర్వాత ఈ యొక్క ఆహారాన్ని రివర్స్ తెచ్చుకొని నములుతాయి అన్నమాట. నమిలి మళ్ళీ మింగుతాయి కదా, మింగిన తర్వాత అది రూమెన్లోకి వెళ్ళిపోకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది, జీర్ణాశయంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత చిన్న పేగు పెద్ద పేగు అట్లా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే, అది యాక్చువల్ ప్రాసెస్. సో అందుకే ఈ యొక్క నెమరు వేసేటప్పుడు అవి డైరెక్ట్ జీర్ణాశయంలోకి వెళ్లకుండా ముందే ఈ యొక్క గదిలో ఉంటాయి. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అవి హోల్డింగ్ లెక్క అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇన్ సెల్ఫ్ అండ్ గుడ్ ఫర్ అడోలసెంట్స్? ఈ కింది వాటిలో సమతుల్య ఆహారంగా కౌమార దశలో ఉన్న వారికి మేలు చేసేది ఏంటి? పాలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, రొట్టె లేదా అన్నం. సో ఉపయోగపడేది పాలండి, ఎందుకంటే మనకి ఇందులో అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ప్రోటీన్లు, పొటాషియం, విటమిన్ B2, B12, B5 ఇవన్నీ కూడా దీంట్లో వస్తాయి. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ డేటా కూడా ఇవ్వడం జరిగింది ఏది దీనికి పనిచేస్తుంది అనేది కూడా. సో ఫాస్ఫరస్ కనుక తీసుకుంటే ఎముకల యొక్క అభివృద్ధికి, అండ్ అదేవిధంగా మనకు దంతాలకు, శక్తి యొక్క సమతుల్యతకు, అండ్ అదేవిధంగా కండరాల యొక్క పెరుగుదలకి, బోన్ యొక్క డెవలప్మెంట్కి, అండ్ అదేవిధంగా మజిల్ యొక్క మెయింటెనెన్స్కి, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటే వాటికి సంబంధించి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, వీటన్నిటి కూడా ఒకసారి అయితే వీడియోని పాజ్ చేసి చదువుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక కౌమార దశలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పాలు అనేది ఇస్తే వాళ్ళకి కావాల్సినటువంటి డేటా వస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క మెటబాలిజం అనేది పెరుగుతుంది. ద డయాగ్రామ్ బిలో షోస్ ఏ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ అలిమెంటరీ కెనాల్ విచ్ ప్రాసెస్ ఈస్ టేకెన్ ప్లేస్ అండ్ హౌ? సో ఇక్కడ మనకి ఒక ఎలిమెంటరీ కెనాల్ యొక్క ప్రాసెస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ కింది పటంలో మానవుని యొక్క అన్నవాహికలోని కొంత భాగాన్ని చూపించడం జరిగింది. ఏ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ యొక్క ప్రాసెస్లో ఏం జరుగుతుంది? ఇక్కడ మనం ఆహారం మింగిన తర్వాత ఈ యొక్క పైపులోకి రావాలి, అంటే ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటే అక్కడ పెరిస్టాలిక్ అనేటటువంటి పెరిస్టాలసిస్ అనేటటువంటి ప్రక్రియ. అంటే ఏమవుతుంది అంటే, సో ఈ యొక్క పైప్ ఉంటుంది కదా, ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని, ఆహార వాహిక ఏదైతే ఉంటుందో అది ఇక్కడ నొక్కుకోవడం వల్ల ఇది కిందికి దిగుతుంది. ఆ తర్వాత ఇది కిందికి వెళ్ళగానే ఇక్కడ నొక్కుంటుంది, మళ్ళీ ఇది ఇట్లా కింది దిగుతూనే ఉంటుంది. ఇది ఇక్కడ, సో ఇక్కడ ఇది నొక్కుకొని పోవడం వల్ల ఇది కింది దిగుతుంది, మళ్ళీ ఇక్కడ నొక్కుకొని పోవడం వల్ల ఇది కింది దిగుతుంది. అట్లా సైడ్ బట్టి నొక్కుకొని పోవడం వల్ల అది ఇట్లా జీర్ణాశయంలోకి వస్తుంది. ఓకేనా? సో మరి పైన ఏమవుతుంది, దానిపైన మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వడం వల్ల పైనుంచి ఆహారం అనేది సింపుల్గా రావడం జరుగుతుంది. అంటే ఓపెన్ అవ్వడము, క్లోజ్ అవ్వడము, ఓపెన్ అవ్వడము, క్లోజ్ అవ్వడం రెండు కూడా మనకు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో అక్కడ మనకు స్ట్రక్చర్ చూస్తేనే అర్థమవుతుంది. సో ఇక్కడ పెరిస్టాలసిస్ ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, కానీ ఎంజైమ్ల వల్ల అంటే కాదు, ఇది మెకానికల్ మూవ్మెంట్ వల్ల అవుతుంది కాబట్టి ఇది కాదు, ఎంజైమ్లు కాదు. సో ఇక్కడ కండరాల యొక్క గోడల యొక్క లయబద్ధమైనటువంటి సంకోచం మరియు ఆ యొక్క విశ్రాంతి కారణంగా, ఎస్, సంకోచం మరియు కండరాల గోడల యొక్క సంకోచం జీర్ణక్రియ, డైజెషన్ కాదు. ఇక్కడ జరిగేది ఆహార వాహిక లేదా అన్నవాహికలో మనకి ఇక్కడ జీర్ణ ప్రక్రియ అనేది జరగదు, ఓన్లీ అది ట్రాన్స్పోర్ట్ మాత్రమే చేస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, విచ్ ఫిగర్ షోస్ ద కరెక్ట్ లొకేషన్ ఆఫ్ ద లివర్ షోన్ యాజ్ ఇన్ ద పింక్ షేప్? ఓకే, ఇన్ ద హ్యూమన్ బాడీ గివెన్ దట్ ద పర్సన్ ఈజ్ ఫేసింగ్ యూ, ద రీడర్. ఓకే, మానవుడి యొక్క శరీరంలో కాలేయం యొక్క సరైనటువంటి స్థానాన్ని ఏ పటం చూపిస్తుంది? ఓకే, ఇక్కడ 1, 2, 3, 4 అని ఇవ్వడం జరిగింది. ఇందులో కాలేయం అనేది ఎక్కడ ఉంటుంది అనేది అడుగుతున్నాడు. మనకు ఆ యొక్క వ్యక్తి ఎదురుగా ఉన్నట. సో అసలు కాలేయం ఎక్కడ ఉంటుంది? జీర్ణాశయానికి ఆపోజిట్ లో ఉంటుంది. సో ఇది జీర్ణాశయం అయితే ఇక్కడ ఆపోజిట్ లో ఇట్లా ఉంటుంది. సో ఇది జీర్ణాశయం అయితే ఇట్లా ఉంటుంది, ఈ షేప్ లో. సో ఇది కరెక్ట్ ఇట్లా మిడిల్ లో ఉంటుందా? కాదు, ఇట్లా ఉంటుంది సైడ్ అన్నమాట. సో ఇది కాదు, ఈ సైడ్ ఉంటుందా? కాదు. ఇక్కడ 3 అనేది కరెక్ట్, 4th అనేది కాదు, అర్ధచంద్రాకారంలో ఇట్లా ఉండదు, పైనుంచి కిందికి చూస్తుంటది ఇట్లా. జీర్ణాశయానికి ఆపోజిట్ లో ఉంటుందండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో జీర్ణాశయానికి ఆపోజిట్ లో ఇట్లుంటది, ఈ షేప్ లో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? కాలేయం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఏ ఫిగర్ 3 అంటే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ యొక్క సరైనటువంటి స్థానాన్ని మనకు చూపించేది పటం ఎంత? 3. ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, an adult human being has only dash incisors in his mouth. సో ఇక్కడ మనకు వయోజన మానవుని యొక్క నోట్లో డాష్ కుంతకాలు మాత్రమే ఉంటాయి. సో మీకు ఇక్కడ ఈ యొక్క టూత్ సంబంధించినటువంటి లేదా ఈ యొక్క టీత్ సంబంధించినటువంటి నేమ్స్ అనేది రావాల్సి ఉంటుంది. వయోజన మానవునిలో మొత్తం 32 దంతాలు ఉంటాయి, కింద 16 ఉంటాయి, పైన 16 ఉంటాయి. కింద 16 పైన 16. ఓకే, సో ఇక 16 ఇట్లో ఇక్కడ ఏమేమి ఉంటాయి? ఓకే, ఒక సైడ్ ఎన్ని ఉంటాయి? ఒక సైడ్ 8 ఉంటాయి, ఇంకో సైడ్ 8 ఉంటాయి. సో మొత్తం 8 4 32 అట్లా. ఓకే, సో దీంట్లో ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండింటిని మనం కుంతకాలని అంటాం. ఓకే, ఈ రెండింటిని కుంతకాలు అంటాం. మరి ఇక్కడ 2 ఉంటాయి కదా, ఈ 2 కూడా కుంతకాలే, అంటే కింద 4, మరి పైన 4 ఉంటాయి కదా, మొత్తం 8. ఓకే, సో కింద కుంతకాలు అంటే కత్తెరలు. ఓకేనా, మీ ముందర ఉంటాయి కదా, ఈ
ఇంత మటుకు ఇవన్నీ కూడా కుంతకాలు. ఇంకో ఈ భాగం మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇదంతా కూడా కుంతకాలకు సంబంధించినవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కూర పండ్లనే ఉంటాయి, అవునా? రతనికలు లేదా ఇగో కూర పండ్లు అని అంటారు. తర్వాత అగ్ర చర్వణకాలు అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ చర్వణకాలు. వీటిలో గుంటలనే ఉంటాయి, ఓకేనా? ఈ యొక్క దవడల భాగంలో ఇక్కడ ఉండేటటువంటి దంతాలకు గుంటలు ఉంటాయి, వీటికి దంతాలకు గుంతలు ఉండవు, కొషగా ఉంటాయి. ఓకే, సో కుంతకాల స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇదన్నమాట మెయిన్ కాన్సెప్ట్. సో ఇక నామిక్లేచర్ తెలవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అడిగింది కుంతకాలు కాబట్టి మానవుని యొక్క నోట్లో 8 ఉంటాయి. కింది దాంట్లో 4 ఉంటాయి, పై దాంట్లో 4 ఉంటాయి. ఎడం వైపు 4 ఉంటాయి, కుడి వైపు 4 ఉంటాయి, ఓకేనా? సో ఐమూల నుంచి చూసినా 4 ఉంటాయి, ఇటు నుంచి చూసినా 4 ఉంటాయి, అంటే ఎటు చూసినా 4 ఉంటాయి, మొత్తం కలిపితే 8 ఉంటాయి. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ బ్యాలెన్స్డ్ ఫుడ్ ఇన్ ఇట్ సెల్ఫ్? సో ఈ కింది వాటిలో సమతుల్య ఆహారం ఏంటిది? సో ఇక్కడ చూడండి, లాస్ట్ డే సెకండ్ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి? సమతుల్య ఆహారం ఏంటిది? పాలు. మనోడు ఏం చేస్తాడంటే ఒక క్వశ్చన్ అడిగిండు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది, ఓకేనా? కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం బాగా ప్రిపేర్ అవ్వాలి. ఇగో ఇదే క్వశ్చన్ కదా ఇందాక మనం చూసింది, సెప్టెంబర్లో అడిగిండు, ఓకే అని పక్కన పెట్టాం. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ అక్టోబర్లో వచ్చేసింది. రైల్వే చేసే పని ఇది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని రిపీట్ చేస్తూనే ఉంటుంది. నెక్స్ట్ మనం ఎక్స్క్రేటరీ సిస్టమ్ అంటే విసర్జన వ్యవస్థ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. చాలా చాలా కేర్ఫుల్గా వినాలండి, వింటేనే అర్థమవుతుంది, వినకుంటే మాత్రం ఏమీ అర్థం కాదు. ఓకే, అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్ ఆఫ్ ఈవెంట్స్ అక్కర్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ యూరిన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మానవుని యొక్క శరీరంలో మనకి ఒక మూత్రం ఏర్పడేటటువంటి వరకు జరిగేటటువంటి సమయంలో జరిగేటటువంటి సంఘటనలు ఏంటివి? ఓకే, సో ఈ యొక్క మూత్రం ఏర్పడేటటువంటి టైంలో మనకి ఏవే సంఘటనలు జరుగుతాయి? సో ఇక మూత్రాశయంలో మనకి ఆ యొక్క ఇక్కడ యొక్క కిడ్నీల నుంచి ఏం జరుగుతాయి? మూత్రం వడపోత జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క మూత్రనాళాల నుంచి ఆ యొక్క మూత్రం వచ్చేసరికి కింద ఉన్నటువంటి మూత్రాశయంలో మూత్రం అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఇక్కడ ప్రత్యేక నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క క్వశ్చన్ యొక్క డేటాలోకి వెళ్ళిపోదాం. ఇది ఫస్ట్ డే సెకండ్ షిఫ్ట్ లో అడిగినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూడండి, మూత్రం యొక్క ప్రాసెస్ సంబంధించి సేమ్ క్వశ్చన్ మళ్ళీ మనకు 25/8/2022 కూడా రావడం జరిగింది. ఇక్కడ చూడండి, మానవుని యొక్క శరీరంలో మూత్రం ఏర్పడేటటువంటి సమయంలో జరిగేటటువంటి సంఘటనలు ఏంటి? సో రెండు క్వశ్చన్స్ ఒకటే, అంటే ఒకే క్వశ్చన్ 2 సార్లు అడిగింది అనమాట. కాబట్టి మీకు ఇక్కడ ఈ యొక్క డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మనకి యొక్క యూరిన్ యొక్క ప్రాసెస్, ఓకే. సో ఇక యూరిన్ యొక్క ప్రాసెస్ కనుక తీసుకుంటే, సో ఫస్ట్ మనకి ఒక గ్లోమారులస్ లోకి రావడం జరుగుతుంది. దెన్ మనకి ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్ వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఈ యొక్క గ్లోమారులేషన్ లో ఫిల్టరేషన్ జరుగుతుంది, అంటే వడపోత. ఇక్కడ ఉంది ఫిల్టరేషన్, ఇక్కడ ఉంది ఫిల్టరేషన్, ఇది కాదు, అంటే ఈ రెండింటిలో ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ యొక్క డేటాలో మనకు ట్యూబులర్ రీఅబ్జార్ప్షన్, ఆ యొక్క టోటల్ డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ రీఅబ్జార్ప్షన్ ఇక్కడ ఉందా? ఇక్కడ లేదు, అంటే ఇది కాదు, రీఅబ్జార్ప్షన్. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ H2O ఇక్కడ నుంచి వాటర్ అనేది మనం ఫిల్టర్ చేసేసుకుంటాము. చేసేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమైంది? ట్యూబులర్ సెక్రేషన్. సో ట్యూబులర్ సెక్రేషన్ అంటే ఇది, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో ప్రతి ఒక్క నెప్రాన్లో మనకి ఒక ప్రాసెస్ అవుతుంది. సో ఈ విధంగా మనం మొత్తం స్ట్రక్చర్ అనేది రావడం జరుగుతుంది. దీని గురించి మళ్ళీ మీకు తెలుగు ఇమేజ్ కూడా చూపిస్తా. జస్ట్ ఈ యొక్క సీక్వెన్స్ కోసం మాత్రమే ఒక డేటా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ యొక్క గ్లోమారులస్ లో మనకి ఒక ఫిల్టరేషన్ అవుతుంది. ఆ తర్వాత ఈ యొక్క ట్యూబ్ ఏదైతే అవుతుంది, ఈ యొక్క ట్యూబ్ పాతిన్లో మనకి ఒక రీఅబ్జార్ప్షన్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి H2O వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత ఈ యొక్క డేటా వెళ్ళిన తర్వాత ఇక్కడ యొక్క సిక్రేషన్ అవుతుంది. దీని గురించి ఆల్రెడీ మనం క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం, అందుకే ఇక్కడ నేను మీకు ఇక్కడ ఎక్కువ చెప్పట్లేదు. ఓకే, ఏదైతే క్లాస్లో మనం ఎక్స్ట్రా డిస్కస్ చేసుకోలేదో ఆ పాయింట్స్ మాత్రం మీకు ఇక్కడ ఈ యొక్క ప్రీ బై క్యూ డిస్కషన్లో చెప్తున్నాం. ఓకే, సో ఇది డైరెక్ట్గా ఉన్నటువంటి ఆ యొక్క సీక్వెన్స్ కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఫిల్టరేషన్, రీఅబ్జార్ప్షన్ అండ్ అదేవిధంగా సెక్రేషన్. సో ఆన్సర్ ఏంటిదండి? ఫిల్టరేషన్, రీఅబ్జార్ప్షన్ అండ్ సెక్రేషన్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. And next question, which of the following substances are selectively reabsorbed from the initial filtrate by the tubular portion of the nephron in the human kidney? మానవుని యొక్క మూత్రపిండం నుండి నెఫ్రాన్ యొక్క గొట్ట భాగం ద్వారా ప్రారంభ వడపోత నుంచి ఈ కింది పదార్థాలు ఏది ఎంపిక చేయబడి తిరిగి గ్రహించబడుతుంది? సో మనకి ఇక్కడ ఇట్లా వచ్చింది కదా, ఆ యొక్క స్ట్రక్చర్ లో భాగంగా స్టార్టింగ్ లో మనకు ఆ యొక్క నెఫ్రాన్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఫస్ట్ ఏమైంది? ఫిల్టరేషన్ అయింది కదా. ఆ ఫిల్టరేషన్ లో మనకు ఏ పదార్థాలని మనం గ్రహించినాము? సో ఫస్ట్ అయినటువంటి ఫిల్టరేషన్ ప్రాసెస్ లో భాగంగా మనం కలెక్ట్ చేసినటువంటి డేటా వచ్చేసరికి మనకు గ్లూకోజ్ అండ్ కింద ఇట్లా తిరిగినప్పుడు ఇక్కడ ఏం కలెక్ట్ చేసినాం? H2O కలెక్ట్ చేసినాం. H2O అంటే ఏంటిదండి? వాటర్. సో నీరు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, నాలుగిట్లో ఉంది. అండ్ దాని తర్వాత మనకు లవణాలు అండ్ అదేవిధంగా ఎమైనో ఆమ్లాలు. సో ఈ నాలుగిట్లో కూడా మనం అయితే ఫిల్టర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే,
సో ఇక తిరిగి గ్రహించినటువంటి ఇతర పదార్థాలు కన్నా తీసుకుంటే సోడియం, పొటాషియం క్లోరైడ్ అండ్ అదేవిధంగా సోడియం మరియు పొటాషియం యొక్క బైకార్బోనేట్లు ఇవన్నిటిని కూడా ఫిల్టర్ అయితే చేయడం జరుగుతుంది. అంటే ఆ యొక్క లవణాలు దాంట్లో. అండ్ దాంతోపాటు ఏమైనా ఆమ్లాలు కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఈ యొక్క కండరాల యొక్క కణజాలాన్ని నిర్మించడానికి అండ్ వాటిని మరమ్మతు చేయడానికి కూడా ఈ యొక్క శరీరానికి సహాయపడతాయి కాబట్టి వాటిని కూడా ఫిల్టర్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకు ఈ యొక్క ప్రోటీన్ కండరాలను నిర్మించడానికి వాటికి సంబంధించినటువంటి ఈ యొక్క వ్యాధుల గురించి పోరాడడానికి కూడా ఈ యొక్క డేటా అనేది సహాయపడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా నెఫ్రాన్ అనేది మనకి యొక్క మూత్రపిండాల యొక్క ప్రమేయ ప్రమాణం మరియు యొక్క జీవక్రియ స్రావం మరియు పునఃశోషణంతో పాటు రక్తం యొక్క వడపోతకు బాధ్యత వహిస్తుంది ఈ యొక్క నెఫ్రాన్. కాబట్టి దీనిలో జరిగేటటువంటి మెయిన్ కలెక్షన్ ఇవి గ్లూకోజ్, వాటర్, లవణాలు అంటే యొక్క సాల్ట్స్ అండ్ అదేవిధంగా ఎమినో యాసిడ్స్. Some factors that are reduce the activity of the kidneys leading to accumulation of poisonous waste in the body are mentioned below. Select the incorrect option. ఈ కింది వాటిలో ఏది ఇన్కరెక్ట్? ఓకే, మూత్రపిండాల యొక్క పనితీరును తగ్గించినటువంటి కొన్ని అంశాలు శరీరంలో విష వ్యర్థాలు పేర్కొనడానికి దారి తీస్తాయి. ఓకే, దాంట్లో తప్పు ఆప్షన్ ని ఎంచుకోండి. అంటే ఏది చేస్తే మన విష వ్యర్థాలు లేదా విష పదార్థాలని పేర్కోపు. సో ధూమపానం చేయకపోవడం వల్ల విష పదార్థాలు ఏర్పడతాయా? ఏర్పడవు. మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని పరిమితం చేయడం అంటే రక్త ప్రవాహాన్ని తగ్గించడం వల్ల ఏమవుతుంది లేదా బంద్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనకేం జరుగుతుంది? అక్కడ వ్యర్థాలని ఏర్పడతాయి. ఇంజురీ, డ్యామేజ్ వల్ల కూడా, ఇన్ఫెక్షన్ వల్ల కూడా వ్యర్థాలని ఏర్పడతాయి. సో ఇక్కడ తప్ప ఆప్షన్ అంటే ఏంటిదండి? ఇది ధూమపానం చేయకపోవడం వల్ల మనకి ఆ విష వ్యర్థాలు పేరుకోవు. దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో తప్ప ఆప్షన్ ఇది. క్వశ్చన్ అనేది ఇండైరెక్ట్ గా లాజికల్గా ఇచ్చేసిండు, మనం తొందరగా గ్రాస్ప్ చేసుకోలేం. ఓకే, సో ఇక్కడ ఏంది? మూత్రపిండాల యొక్క పనితీరుని తగ్గించేటటువంటి ఇచ్చిండు, అందులో ఏది తగ్గించదు? ఇదే నాట్ స్మోకింగ్, ధూమపానం చేయకపోవడం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ స్టేట్ ద డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్క్రేషన్ ఇన్ ప్లాంట్స్? మొక్కల్లో విసర్జన యొక్క విభిన్న మార్గాలను కింది ఎంపికల్లో ఏది తెలియజేస్తుంది? సో విసర్జన గురించినటువంటి డేటా అండి, ఎక్స్క్రేషన్ గురించి. సో దాంట్లో మనకు జరిగేటటువంటిది ఏంటి? ట్రాన్స్పిరేషన్, డిఫ్యూజన్ అండ్ స్టోరేజ్. విసర్జన సంబంధించి బాష్పీభవనము, వ్యాపనము, నిల్వ, ఈ మూడు కూడా జరుగుతాయి. సో మొక్కలో మనకి యొక్క రంధ్రాల ద్వారా, ఎందుకంటే అక్కడ ఇచ్చింది ఏంది? మొక్కలు కదా, కాబట్టి ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్స్క్రేషన్ అంటే ఇక్కడ మొక్కలది కూడా కొన్ని క్వశ్చన్స్ మిక్స్ అయినాయి. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దోస్ టాపిక్స్. ఓకే, సో ఇక వ్యాపనం అనేది ఏం జరుగుతుంది? మనకు అక్కడ ఆ యొక్క కణాల నుంచి అధిక గాఢత ఉన్నటువంటి ప్రాంతం నుంచి తక్కువ గాఢత ఉన్నటువంటి ప్రాంతానికి పారగమ్య త్వచం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏది వెళ్ళడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ నిల్వ అంటే స్టోరేజ్ చేసుకోవడం. మనకు అక్కడ ఆ యొక్క విసర్జన సంబంధించినటువంటి డేటా అంటే ఆ యొక్క దారు కణాల్లో, ఆకుల్లో, వాటన్నిటిలో కూడా నిల్వ చేయడం జరుగుతుంది. బాష్పీభవనం అంటే నీరు అనేది ఆవిరిగా మారిపోవడం జరుగుతుంది. కిడ్నీ ఈజ్ అన్ ఆర్గన్ ఆఫ్ ఎక్స్క్రేషన్ అండ్ ఆస్మో రెగ్యులేషన్ ఇన్ హ్యూమన్. రెగ్యులేషన్ ఆఫ్ విచ్ టూ సబ్స్టెన్సెస్ ఈజ్ డన్ బై ద కిడ్నీస్? మానవుల్లో మూత్రపిండం విసర్జన మరియు ఆస్మో రెగ్యులేషన్ కు ఒక అవయవం అనేది ఉండడం జరుగుతుంది. మూత్రపిండాలు ఏ రెండు పదార్థాల యొక్క నియంత్రణను చేస్తాయి? సో ఇక మూత్రపిండాలు మనకి ఒక ఏ రెండు పదార్థాలు? చక్కెరలు మరియు లవణాల, కార్బన్ డైఆక్సైడ్ మరియు యొక్క ప్రోటీన్ల, నీరు మరియు లవణాల. దేన్ని కలెక్ట్ చేస్తాయి మేజర్గా? ఇందాక మనం ఏం చూసినాం? నీరు మరియు లవణాలు కదా. O2 అనేది ఊపిరితిత్తులని మూత్రపిండాల వల్ల కాదు. సో CO2 అనేది కూడా మనకు నియంత్రణ చేసేది ఇది కాదు. ఇది జస్ట్ ఆ యొక్క అవయవం వాడుకొని కార్బన్ డైఆక్సైడ్ని మనకు రక్తంలో ఇచ్చేస్తుంది. సో ఇది కాదు. షుగరు, సాల్ట్స్, కానీ షుగర్ ఇక్కడ డేటా రాదు. సో ఇక్కడ వాటర్ సాల్ట్స్ యొక్క నియంత్రణ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ ఆఫ్ యూరిన్ దట్ అన్ అడల్ట్ హ్యూమన్ ప్రొడ్యూసెస్ ఇన్ 24 hours? ఒక వయోజన మానవుడు 24 గంటలు ఉత్పత్తి చేసినటువంటి మూత్రం యొక్క సగటు పరిమాణం ఎంత? సో మనకి ఇక్కడ వయోజన అంటే జనరలైజ్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనం డేటా కన్నా తీసుకుంటే సో మనకు ఎంత మూత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది? అది 1 to 1.8 లీటర్స్. ఓకే, సో మరి యొక్క మూత్రంలో 95% నీరే ఉంటుంది అండ్ 2.5% యూరియా ఉండడం జరుగుతుంది. అండ్ మనకు 2.5% ఇతర పదార్థాలు దాంట్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇది కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది, కొద్దిగా ఆమ్లత్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అండ్ మనకి ఇక మరికొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అవన్నీ నెక్స్ట్ వచ్చేటటువంటి క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. రిగార్డింగ్ ఎక్స్క్రేషన్ ఇన్ ప్లాంట్స్, ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఎక్సెప్ట్ 1 ఆర్ కరెక్ట్. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మొక్కల్లో విసర్జనకు సంబంధించి ఒకటి మినహా ఈ కింది ప్రకటనలన్నీ సరైనవి. తప్పు స్టేట్మెంట్ అంటే తప్పు ప్రకటనను గుర్తించండి. ఓకే, మొక్కల్లో విసర్జనకు సంబంధించి ఒకటి తప్ప మీలన్నీ కరెక్టే అంట, అంటే ఆ రాంగ్ ఉన్నది ఏందో కనిపెట్టాలి. ఓకే, సో మనకి ఇక్కడ ఓకే మొక్కలకు విసర్జన సంబంధించింది సరే. ఎక్స్క్రేషన్ అంటే ఒక విసర్జన అంటే దేహం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించడం. ఎస్, ఉత్పత్తులను తొలగించడం అంటే అంతే. మొక్కలు వ్యర్థ ఉత్పత్తులను విసర్జిస్తాయి కానీ చాలా నెమ్మదిగా చేస్తాయి. ఎస్,
ఎందుకంటే మొక్కలు కదలలేవు కదా, సో వాటి యొక్క ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఎస్, ఇది కరెక్టే. మొక్కలకు వాటి యొక్క వ్యర్థ ఉత్పత్తులను తొలగించడానికి ప్రత్యేక అవయవాలు ఉన్నాయి లేవు, ప్రత్యేక అవయవాలు లేవు. యాక్చువల్గా అవి వాటి యొక్క దారు కణాలు, అదేవిధంగా ఆకులు అట్లాంటి వాటిల్లో ఇదైతే నిల్వ చేసుకుంటాయి. సో ఏదైతే ఆకులు నిల్వ చేసుకుంటే ఆకులని తర్వాత ఆ యొక్క పసుపు రంగులోకి మారిపోయి ఆకులని రాలిపోతాయి. సో ఆకులని అంతకుముందు కూడా పనిచేస్తున్నాయి కదా, కాబట్టి ఈ దారు కణాలు కూడా అంతకుముందు పనిచేసినా కాబట్టి ప్రత్యేక అవయవాలు అయితే ఉండవు. సో ఇది కాదు. మొక్కలు చాలా తక్కువ మొత్తంలో వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. ఎస్, మాక్సిమం ఉపయోగించుకుంటాయి. ఏం చేస్తాయి, ఆ యొక్క చెట్టు బెరడు లెక్క మార్చుకోవడం జరుగుతుంది గట్టి పదార్థంగా, అక్కడనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది, రాంగ్ ఉన్నది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ద ప్రైమరీ ఎక్స్క్రేటరీ ప్రొడక్ట్ ఆఫ్ డాష్ ఈజ్ యూరిక్ యాసిడ్. ఈ కింద వాటిలో ప్రాథమిక విసర్జన ఉత్పత్తి ఏంటిది, యూరిక్ ఆమ్లం. ఈ కింద వాటిలో దేనికి యూరిక్ ఆమ్లం అనేది రావడం జరుగుతుంది. సో మానవులు, పక్షులు, ఆవులు, చేపలు. ఓకే, ఈ నాలుగు కేటగిరీలకు సంబంధించినవి. సో పక్షులు కనుక తీసుకున్న మనకి ఇక్కడ యూరిక్ యాసిడ్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా, పక్షులు మనకి ఇక్కడ రెప్టైల్స్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, అండ్ అదేవిధంగా నేలము ఉండేటువంటి యొక్క స్నేల్స్ అంటే నత్తలు కానీ అవన్నీ కూడా యూరిక్ యాసిడ్ని ఇస్తాయి. సో ఆక్వాటిక్ అంటే సముద్రం లేదా నీటికి సంబంధించినటువంటి జీవులు మ్యాక్సిమం మనకి ఒక అమ్మోనియాని విడుదల చేస్తాయి. ఈ యొక్క మమ్మాల్స్ అంటే ఏంటిది, ఒక క్షీరదాలు కనుక తీసుకుంటే మనకి మేజర్గా యొక్క యూరియాని అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ మన యొక్క ఆన్సర్ ఏంటిదండి, యూరిక్ ఆమ్లం దీనికి సంబంధించింది పక్షులు కదా, కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మానవుల్లో కూడా ఏమొస్తుంది, 2.5% యూరియా అనేది రావడం జరుగుతుంది, కానీ ఇక్కడ అడిగింది యూరిక్ యాసిడ్ కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద యూరియా సైకిల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద హ్యూమన్ డాష్. యూరియా చక్రం మానవుల్లో డాష్ జరుగుతుంది, యూరియా చక్రం. సో ఇక యూరియా చక్రం అంటే యూరియా జనరేట్ అవుతుంది కదా, సరే మరి అది ఎక్కడ జరుగుతుంది అంటే ఒక ప్రాసెస్ మొత్తం కూడా కాలేయంలో జరుగుతుంది. ఓకేనా, దానికి సంబంధించినటువంటి సైకిల్ అండి ఇది. సో ఇది దీంట్లో జరగడం జరుగుతుంది, ఎక్కడ ఈ యొక్క కాలేయంలో. సో ఇక్కడ మనకు సిపిఎస్ కానీ, ఎన్ఏజిఎస్ కానీ, ఇక్కడ మనకు ఎమినో ఆసిడ్స్, అమ్మోనియా, వాటికి సంబంధించినటువంటి డేటా వచ్చేసి ఫైనల్గా మనకు యూరియా అనేది వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి సైకిల్ ఇది యూరియా సైకిల్. సో ఇది మేజర్ ఎక్కడ జరుగుతుంది, కాలేయంలో. ఊపిరితిత్తులు ఏం జరుగుతుంది, O2 CO2 స్ట్రక్చర్ జరుగుతుంది. మూత్రపిండాలలో మనకు ఆ యొక్క లవణాలు వాటన్నిటి కూడా ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది. సో యూరియా ప్రాసెస్ మొత్తం కూడా మనకి ఒక కాలేయంలో జరుగుతుంది. యూరియా సైకిల్ కాలేయం మైటోకాండ్రియాల్లో అదనపు అమ్మోనియా ఏదైతే ఉంటుందో దాన్ని యూరియాగా మారుస్తుంది. యూరిన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ డాష్ వాటర్. మూత్రంలో డాష్ నీటితో నిండి ఉండడం జరుగుతుంది. ఎంత, 95% కదా, 95% నీటితో నిండి ఉండడం జరుగుతుంది. సో దాంట్లో మనకు 2 to 2.5% యూరియా, క్రయోటినిన్ కన్నా తీసుకుంటే 0.1%, యూరిక్ ఆమ్లం 0.03%, క్లోరైడ్స్, సోడియము, పొటాషియము, సల్ఫేట్, అమ్మోనియము, ఫాస్ఫేట్, ఇతర అయాన్లు అండ్ ఇతర అణువులు కూడా కొద్ది మొత్తంలో అయితే ఉండడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాన్స్టిట్యూయెంట్స్ ద హ్యూమన్ ఎక్స్క్రేటరీ సిస్టమ్. మానవుని యొక్క విసర్జన వ్యవస్థ ఏంటిది అంటే ఈ యొక్క విసర్జన వ్యవస్థ సంబంధించి ఇక్కడ ఏమేమి ఉంటాయి. సో మనందరికి తెలిసింది ఏంటండి చెప్పండి, పటాఫట్ చెప్పేయాలి. డయాగ్రామ్ మీ పక్కనే ఉంది కదా, ఎగ్జామ్ డయాగ్రామ్ ఇవ్వడు, ఇక్కడ మీకు డయాగ్రామ్ కూడా ఉంది కదా, ఆన్సర్ చేసేయండి. సో ఇక్కడ ఏముంటాయి, ఒక జత మూత్రపిండాలు ఉంటాయి, ఒక జత మూత్రపిండాలు ఓకే, ఒక జత మూత్రపిండాలు ఓకే, ఒక జత మూత్రపిండాలు ఓకే. ఒకటే మూత్రపిండం ఉంటుందా, సింగిల్ కిడ్నీ కాదు. సినిమా డైలాగులో పనికి వస్తుంది కానీ రియాలిటీలో కష్టం. ఓకే, సో ఇక్కడ మనకు మానవ విసర్జన వ్యవస్థలో మనకు ఒక జత మూత్రపిండాలు ఉంటాయి. ఒక జత మూత్రపిండాల తర్వాత ఇక్కడేమున్నాయి, మూత్రనాళాలు ఉన్నాయి. ఎన్ని, ఒక జత ఉన్నాయి. సింగిల్ యూరేటర్, ఒకటే మూత్రనాళం ఉందా, 2 ఉన్నాయి కాబట్టి ఇది కాదు. ఒకే మూత్రాశయం ఉంది, మూత్రాశయం ఒకటే, ఒకే మూత్రనాళం ఉందా, 2 ఉన్నాయి కాబట్టి ఇది కాదు. ఒక జత మూత్రనాళాలు అంటే 2, ఒక జత అంటే 2 మూత్రనాళాలు ఉన్నాయి అండ్ ఒకటే మూత్రాశయం ఉంది అండ్ తర్వాత ఒకే ప్రసేకం ఉంది. ఎస్, అన్ని తీరుల పర్ఫెక్ట్ ఏది ఉందండి, ఆప్షన్ సి కదా. కాబట్టి మనకు డయాగ్రామ్ పైన ఫుల్ ఫ్లెజ్డ్ కమాండ్ ఉండాలి. రైల్వేలో ప్రజెంట్ ఏం చేస్తున్నాడంటే బయాలజీలో ఎస్పెషల్లీ మనకు ఇమేజెస్ పైన లేదా ఇమేజెస్ రిలేటెడ్గా ఒక్కొక్క సెగ్మెంట్ పైన కానీ లేదంటే దాంట్లో ఇంటర్నల్ పార్ట్స్ పైన క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేస్తున్నాడు. మీరు చూస్తుంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్లో దాదాపుగా సగం క్వశ్చన్స్ ఇమేజెస్ పెట్టే మనం ఆన్సర్ చేసినాం. ఇంకా కొన్ని ఏమో ఇమేజెస్ రిలేటెడ్గా ఫ్రేమింగ్ చేస్తున్నాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క ఇమేజెస్ యొక్క స్ట్రక్చర్. ఇక విసర్జన వ్యవస్థలు మేజర్గా ఉంటాయి చెప్పాలి, ఏముంటాయి, ఫస్ట్ మూత్రపిండాలు, మూత్రపిండాల నుంచి మనకి ఒక మూత్రాశయానికి వెళ్ళడానికి ఏముంటాయి, మూత్రనాళాలు, మూత్రాశయం నుంచి మనకు ప్రత్యేకం అనేది ఉంటుంది. అక్కడి నుంచి ఆ యొక్క వ్యర్థ పదార్థం అనేది బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది లిక్విడ్ రూపంలో. ఓకే, సో ఇక్కడ మనకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఇదేంటిది చెప్పండి, ఇదేంటిది, చెడు రక్తం. ఈ యొక్క రెడ్ కలర్లో కనిపించేది మంచి రక్తం.
గుండె నుంచి శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లేదాన్ని ఏమంటారు? ధమని అంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చేది ఈ యొక్క ధమని. సో ఇక్కడికి వచ్చేసరికి దైహిక మహాధమని. ఈ యొక్క దైహిక మహాధమని ఇగో ఇట్లా కిందికి పోతుంది కదా, యాడికి పోతుంది అనుకుంటారా? ఇగో ఇట్లా లెగ్స్కి వెళ్ళిపోతుంది. నాకు కూడా చిన్నప్పుడు ఇదే డౌట్ ఉండే, మరి ఇది ఇట్లా ఇట్లా ఈడి దాకా ఎందుకుంది, మరి ఏం చెడిపోతుంది అని. అంటే ఇది లెగ్స్కి ఉంటుంది ఇది ఇట్లా. ఓకే, లెగ్స్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కాళ్ళు ఇవి లైన్ పని చేసిన తర్వాత ఈ యొక్క చెడు రక్తం ఇట్లా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతుంది. అండ్ వెళ్ళిపోయేటప్పుడు అట్నే ఇగో ఇక్కడ నుంచి కూడా చెడు రక్తాన్ని తీసుకెళ్ళిపోతాడు. అంటే తేరి మీ దగ్గర కూడా ఉన్నటువంటి చెడు రక్తాన్ని చేరి ఇది కూడా తీసుకపోతాను ఇట్ల నుంచి తీసుకెళ్తాం. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ లెటర్ రీప్రజెంట్ ద రీజన్ ఆఫ్ బౌమన్ క్యాప్సూల్ ఇన్ ద డయాగ్రామ్ బిలో? ఈ కింది పటంలో బౌమన్ గుళిక యొక్క ప్రాంతాన్ని సూచించినటువంటి అక్షరం ఏంటిది? సో ఇక్కడ ఏ బిసిడి ఈ 4 ఇవ్వడం జరిగింది. ఇక్కడ అడిగింది ఏంటి? బౌమన్ గుళిక. సో బౌమన్స్ గుళిక ఎక్కడ ఉందండి? ఇగో ఇక్కడ ఉంది. ఓకేనా? మరి యొక్క స్ట్రక్చర్ ఎక్కడ ఉంది సార్? ఇగో ఇట్లా, ఇగో ఇదంతా ఇట్లా. ఓకే, సో ఈ యొక్క స్ట్రక్చర్ ఎక్కడ ఉందండి? బొమ్మన్ గుళిక ఇగో ఇందులో ఉంది. అంటే ఇందులో ఉంది. అంటే ఏ రీజన్ ఏ. అంతే, డయాగ్రామ్ వస్తే ఆన్సర్ వచ్చేసాయి, డయాగ్రామ్ రాకపోతే ఆన్సర్స్. సో ఇది ఏం చేస్తుంది? ఈ యొక్క క్షీరదాల్లోని మూత్రపిండాలు నెఫ్రాన్ యొక్క గొట్ట భాగం యొక్క కప్పు వంటి భాగం ఉంటుంది. ఇది మూత్రం ఏర్పడడానికి రక్తం వడపోతలో మొదటి దశ ఈ యొక్క బహుమన్స్ గుళిక ఉంటుంది. అండ్ మనకి ఇచ్చినటువంటి చిత్రంలో మొదటి పాయింట్ ఏలో మనకి ఒక బహుమన్ గుళికగా మనం అయితే పిలవడం జరుగుతుంది. వృక్కధమని యొక్క శాఖ ఇది. ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి యొక్క రక్తకేశ నాళిక గుచ్చం గ్లోమరులస్ ఇక్కడ నుంచి మనకి యొక్క ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్? కింద వాటిలో సరికానటువంటి వాక్యం ఏంటిది? ఓకే, ఏది సరికాదు చెప్పండి, ఫటాఫట్ ఆన్సర్ చేసేయండి. మూత్రపిండాలు పొత్తి కడుపులో వెన్నుముకకు ఇరువైపులా ఉంటాయి. సో వెన్నుముక ఎక్కడ ఉంటుంది? ఇట్లా మధ్యలో ఉంటాయి. ఇటొకటి ఉంటుంది. అండ్ పొత్తి కడుపులో ఉంటుంది. ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్, ప్రతి మూత్రపిండాన్ని న్యూరాన్లు అని పిలువబడేటువంటి వడపోత యూనిట్లు పెద్ద సంఖ్యలో మనకు దగ్గరగా ప్యాక్ చేయబడతాయి. న్యూరాన్స్ ఉంటాయా అండి? న్యూరాన్స్ కాదు కదా మనకు ఉండేది, నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి, న్యూరాన్స్ అనేవి కావు. ఓకే, నెఫ్రాన్స్. మనకు మూత్రపిండానికి నెఫ్రాన్లు అనేటటువంటి వడపోత ప్రమాణాలు అనేవి పెద్ద సంఖ్యలో ఉంటాయండి. ఇక్కడ అడిగింది న్యూరాన్లు. నెఫ్రాన్కి న్యూరాన్ పెద్ద తేడా అనిపించదు మనకు చదివేటప్పుడు, కాబట్టి మిస్టేక్ ఎక్కువ చేస్తాం. సో ఆన్సర్ ఏంటిదండి? ఏది తప్పు ఉంది? ఇదే. మానవ విసర్జన వ్యవస్థలో ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు, ఒక మూత్రాశయం, ఒక ప్రసేకం ఉంటుంది. ఇది కరెక్టే. ఆరోగ్యకరమైనటువంటి వయోజనంలో మనకి ఒక మూత్రం యొక్క ఫిల్టరేట్ అంటే ఎంత వడపోత ఎంత ఉంటుంది? 180 లీటర్స్ ఉంటుంది. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మనకు అక్కడ నెఫ్రాన్లనే ఉంటాయి. ఆ యొక్క నెఫ్రాన్ల నుంచి మనకు జరుగుతుంది. ఓకే, dialysis is the procedure done to remove the waste products from the blood when the normal functioning of kidneys is affected. The steps of dialysis are given below, but not the proper order. Which option shows the correct sequence of these steps? ఓకేనా? సో మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు లేదా ఇవి దెబ్బతిన్నప్పుడు మనం రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను తొలగించినటువంటి ప్రక్రియను డయాలసిస్ అని అంటాం. ఈ యొక్క డయాలసిస్ యొక్క దశలు అయితే మనకి కింద ఇవ్వడం జరిగింది, కానీ అవన్నీ కూడా సరైనటువంటి క్రమంలో లేవంట. ఏ ఆప్షన్ ఈ యొక్క దశల యొక్క సరైనటువంటి క్రమాన్ని చూపుతుంది? ఓకే, సో ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. సరే, ఇక్కడ మనకి ఒక వెయిన్స్, ఆర్టరీ. ఓకే, సో ఇక్కడ మనకు ధమనుల్లో నుంచి ఆ యొక్క రక్తం వస్తుందండి, వెళ్ళి ఇక్కడ ఫిల్టరేషన్ అయిపోతుంది. ఆ తర్వాత సిరల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సిరల్లోకి వెళ్ళిపోవడంతో మనకు ఆ యొక్క ప్రక్రియ క్లోజ్ అయిపోతుంది. ధమనులు ఓపెన్ అయిన కాంచి మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎప్పుడైతే ధమనుల్లో స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో సిరప్ అంటే ఇది లాస్ట్లో ఉండాలి. లాస్ట్లో ఉండాలి, ఎందుకంటే ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత సిరల్లోకి వెళ్ళిపోతుంది కదా. సో సిరల్లో అంటే శరీరంలోకి వెళ్ళిపోతుంది. సో లాస్ట్లో ఏ ఉండాలి? ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. సో అంతే సింపుల్గా ఇదే ఉంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. మరి మిగిలిన మొత్తం ప్రాసెస్ ఇది. ఫస్ట్ ఇక్కడ ఏం చేసిన ధమనుల నుంచి రక్తం తీసుకున్నాం అంటే సి. ధమనుల నుంచి లైన్ అంటే ఆ యొక్క రేఖ ప్రాసెస్ అంటే లైన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిపోయింది? రోగి యొక్క రక్తం అనేది డయాలసిస్ ఫ్లూయిడ్తో నిండినటువంటి ట్యాంక్ గుండా వెళ్తుంది. ఇక్కడ నుంచి అది ఒక డయాలసిస్తో చెందినటువంటి ఒక ట్యాంక్ గుండా వెళ్తుంది. తర్వాత ఈ యొక్క ట్యాంక్ గుండా వెళ్ళినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? డయలైజింగ్ ద్రవము వ్యర్థాలు మినహా రక్తం వలె ఒకే ద్రవ విసరణ పీడనాన్ని కలిగి ఉంటుంది దీంట్లో. సో దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఆ యొక్క ప్రాసెస్ జరుగుతుంది. దాంట్లో యొక్క రక్తం మినహా మిగిలినటువంటి వ్యర్థ పదార్థాలన్నిటి యొక్క ద్రవ విసరణ వేరే ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఫిల్టరేషన్ అయిపోవడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆ యొక్క రక్తం నుంచి వ్యర్థ ఉత్పత్తులు అనేవి డయాలసిస్ ద్రవంలోకి వెళ్తాయి. ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత ఆ యొక్క వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఇక్కడి నుంచి కలెక్ట్ అయిపోయి ఇగో దీంట్లోకి వచ్చేస్తాయి. అండ్ మంచిది ఇగో ఇక్కడ నుంచి మంచిదని దీంట్లోకి ఎంటర్ అయిపోయి. ఓకే,
సో దీంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏమైంది సిరలోకి వెళ్ళిపోద్ది. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మంచి రక్తం దీని నుంచి సిరలోకి రావడం జరుగుతుంది. ఇది డయాలసిస్ ప్రాసెస్. ఓకే. సో ఈ యొక్క ప్రాసెస్ సంబంధించి ఇక్కడ డేటా అయితే ఇవ్వడం జరిగింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పార్ట్ కనెక్ట్స్ ద యూరినరీ బ్లాడర్ అండ్ ద కిడ్నీ. సో ఇక్కడ మనకి యొక్క మూత్రపిండం నుంచి దేనికి మూత్రాశయాన్ని కలిపేటటువంటి ఈ యొక్క మార్గాన్ని ఏమంటారు మూత్రనాళం అనడం జరుగుతుంది. అంటే యూరేటర్స్, మూత్ర నాళాలు. ఆప్షన్ ఏంటిదంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఒక జత ఉండేటటువంటి మూత్రనాళాలు అనేవి ఒక జత కిడ్నీల కంటే మూత్రపిండాలకు కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ వాటి యొక్క మరొక ఎండ్ అనేది మూత్రాశయాన్ని కనెక్ట్ అయి ఉండడం జరుగుతుంది. ద ఫాలోయింగ్ ఫిగర్ షోస్ ద హ్యూమన్ నెఫ్రాన్. విచ్ పార్ట్ ఈస్ ద కలెక్టింగ్ డక్ట్. ఈ కింది పటంలో మనకు మానవుడి యొక్క నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. సంగ్రహణ నాళం ఏ భాగంలో ఉంటుంది. సో ఇది మనకు ఆ యొక్క ఏ బి సి డి యొక్క డేటా. సో ఇందులో సంగ్రహణ నాళం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ యొక్క పొడవైనటువంటి యొక్క పైప్. సో ఎక్కడ ఉంటుంది, ఇక్కడ. దేనికి సంబంధించింది ఏ అంటే ఏంటిది ఆప్షన్ ఏ అంటే రీజియన్ ఏ. రీజియన్ ఏలో మనకు ఆ యొక్క ఏ డేటా ఉంటుంది, సంగ్రహణ నాళం అయితే ఉండడం జరుగుతుంది. సో మనకు అక్కడ బి తీసుకుంటే గ్లోమెరులస్ లేదా ఈ యొక్క రక్తకేశనాళిక గుచ్చం అనేది అనడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ డి ఈ యొక్క భాగం, ఈ యొక్క భాగం రక్తకేశనాళికలు. సో ఇవన్నీ కూడా దీంట్లో అయితే మనకైతే ఉండడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్సెస్ ఆర్ నాట్ అబ్జర్వ్డ్ బై ద కిడ్నీస్. ఈ కింది వాటిలో మూత్రపిండాలు తిరిగి గ్రహించినటువంటి పదార్థం ఏంటిది. గ్లూకోజ్ను గ్రహిస్తాయి, ఎమైనో ఆమ్లాలు గ్రహిస్తాయి, లవణాలను గ్రహిస్తాయి. క్రియోటిన్ గ్రహించవండి, ఇది డైరెక్ట్ బయటికి ఎక్స్ట్రాక్షన్ అయిపోవడం జరుగుతుంది. క్రియోటినిన్ అనేటటువంటిది. ఓకే, ఇది నత్రజని పదార్థం, అందుకే దీని అయితే రిలీజ్ చేసేస్తారు. గివెన్ బిలో ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ నెఫ్రాన్. ఈ కింద మాత్రం నెఫ్రాన్ పటం ఈ కింద ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఏబిసిడి అనేటటువంటి భాగాలకు సంబంధించి సరైనటువంటి లేబుల్ ఉన్నటువంటి ఆప్షన్ ఎంచుకోండి. చూస్తున్నారు కదా, మ్యాక్సిమం టు మ్యాక్సిమం కేసెస్లో ఇమేజెస్ ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ రావట్లేదు. ఓకేనా, మీరు కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు కూడా ఇమేజెస్లో ఉండేటటువంటి నామిక్లేచర్ పైన అండ్ దాని తర్వాత దాని యొక్క ఫ్రేమింగ్ పైన మీరైతే పర్ఫెక్షన్ తెచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఏ. అండ్ నెక్స్ట్ ఇక్కడ బి, అండ్ నెక్స్ట్ ఇక్కడ సి, అండ్ నెక్స్ట్ ఇక్కడ డి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏ పాయింట్ తీసుకుందాం. ఏ పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఏముందండి, ఇగో వృక్క ధమని. ఓకేనా, వృక్క ధమని. సో ధమని ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సిర కాదు, ఇది సిర కాదు. అంటే రెండు ఆప్షన్లు మాత్రమే అనుకున్నాయి. చలో ఏబి. ఓకే, రెండోది ఏంటిది, ఇగో ఇందులో ఏముంటుందండి, ఇది గ్లోమరులస్. సో గ్లోమరులస్ అంటే ఇది మెయిన్ స్ట్రక్చర్. ఇక్కడ యొక్క మెయిన్ స్ట్రక్చర్ ఇచ్చిన లోపల దాంట్లో ఇవ్వలేదు కాబట్టి గ్లోమరులస్ అంటే రక్తకేశ నాళిక గుచ్చం. ఓకే, అండ్ నెక్స్ట్ బౌమన్ క్యాప్సూల్. మూడోది ఇగో ఇది ఇక్కడి నుంచి ఇచ్చిండు, బౌమన్ గులిక. నాలుగోది మూత్రపిండ సిర యొక్క శాఖ. నాలుగోది ఎక్కడ ఉంది, ఇక్కడ. సో యొక్క డేటా ఇగో ఇది ఇక్కడి నుంచి ఇట్లా సిరకు సంబంధించినటువంటి డేటా కాబట్టి ఎస్. సో ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. బి అనేది మ్యాక్సిమం మ్యాచ్ అవుతుంది. ద మెథడ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ నైట్రోజస్ వేస్ట్ యూజింగ్ ద ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇస్ నోన్ యాజ్. కృత్రిమ మూత్రపిండాలను ఉపయోగించి నత్రజని వ్యర్థాలను తొలగించినటువంటి పద్ధతిని ఏమంటారు. సో ఇందాక మనం చూసినాం కదా, ఒక వ్యక్తి యొక్క కిడ్నీలు కనుక ఫెయిల్ అయితే ఏం చేసినాం, డయాలసిస్ చేసినాం. సో ఇక్కడ నత్రజని వ్యర్థాలను తొలగించినటువంటి ప్రక్రియను ఏమంటారు, హీమో డయాలసిస్ అనడం జరుగుతుంది. హీమో అంటే రక్తం, డయాలసిస్ అంటే శుద్ధీకరణ. ఓకేనా, రక్తం యొక్క శుద్ధీకరణ చేయడానికి ఉపయోగించినటువంటి పరికరాన్ని ఈ యొక్క హీమోడయాలసిస్ ప్రాసెస్ అని అనడం జరుగుతుంది. దాంట్లో ఉపయోగించినటువంటి మిషన్ అంటే డయాలైజర్ అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి ఫిల్టర్ ఉంటుంది. ఇక్కడతోటి మనకు సక్సెస్ఫుల్గా ఏమైపోయింది, క్లాస్ 7 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం యొక్క ఎక్స్క్రేటరీ సిస్టమ్ యొక్క రిమైనింగ్ డేటా అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. అండ్ ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనిపించినటువంటి మెటీరియల్స్తో పాటు ఇంకా చాలా మెటీరియల్స్ అయితే మీకోసం ఎదురు చూస్తున్నాయి. వాటన్నిటిని ప్రిపేర్ అవ్వండి. అండ్ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మరికొన్ని మెటీరియల్స్ అయితే గ్యాదర్ చేసుకొని బ్యాక్ ఎండ్లో ప్రిపరేషన్ అవుతుండండి. అండ్ త్వరలోనే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నటువంటి ఒక పీడిఎఫ్ కూడా మీకు అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనం డేటాతో కలుద్దాం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సిబిడి టెస్ట్లో జాయిన్ అవ్వండి. అండ్ దాంతోపాటు మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో కూడా జాయిన్ అవ్వండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.